ఎన్నికల వేళ నేతల బ్యాగులు హెలికాప్టర్ల తనిఖీల పరంపర కొనసాగుతోంది. అధికార విపక్ష కూటమి పార్టీల నేతలు అనే తేడా లేకుండా అందరి బ్యాగులు హెలికాప్టర్లను ఈసీ తనిఖీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ తనిఖీలపై తొలుత విపక్షాలు విమర్శలు చేశాయి. ఈసీ పక్షపాతం వహిస్తుందంటూ ఆరోపించాయి. అయితే తమ నిబంధనల ప్రకారమే తనిఖీలు నిర్వహిస్తామంటూ ఈసీ క్లారిటీ ఇవ్వడమే కాదు, తనిఖీల ద్వారా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనే నేతల బ్యాగులు, హెలికాప్టర్లలో ఎన్నికల అధికారుల తనిఖీల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నేతల బ్యాగులు, హెలికాప్టర్లను తనిఖీలు చేసిన ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ను తనిఖీ చేశారు. ఈ విషయాన్ని హోంమంత్రి అమిత్ షాని స్వయంగా వెల్లడించడంతో పాటు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా చేసిన పోస్టులు ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన తన హెలికాప్టర్ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారని పేర్కొన్నారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోందని, ఇందుకు మనమంతా సహకరించాలంటూ అమిత్ షా పేర్కొన్నారు. ఇటీవలే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగును ఎన్నికల అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఎన్నికల అధికారుల తీరుపై ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. దాంతో ఇది సాధారణ ప్రక్రియ అంటూ ఈసీ కూడా క్లారిటీ ఇచ్చింది. అప్పటి నుంచి బ్యాగులు, హెలికాప్టర్ల తనిఖీల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బ్యాగులను అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. అంతకుముందు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే వంటి వారి బ్యాగులను తనిఖీ చేశారు ఎన్నికల అధికారులు. అయితే తొలుత ఎక్కువగా విపక్ష కూటమి నేతల బ్యాగులు, హెలికాప్టర్లను తనిఖీ చేశారని పలువురు నేతలు ఈసీపై విమర్శలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ కొందరు నేతల పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న సమయాల్లో నిర్వహించే తనిఖీ విధానాల్లో ఈసీ పక్షపాత ధోరణి వహిస్తోందని, ఇకనైనా పక్షపాత రహితంగా సోదాలు నిర్వహించాలని సంజయ్ రౌత్ సూచించారు. ఎన్నికల సందర్భంగా శివసేన, యూపీటీ నేతల ఇళ్లు, బ్యాగులు, హోటళ్లు, హెలికాప్టర్లను మాత్రమే ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. అధికార కూటమికి చెందిన ప్రముఖ నాయకులకు సంబంధించిన విమానాల్లో ఈసీ సోదాలు చేయట్లేదని ఆరోపించారు. మరోవైపు ప్రధాని మోదీ, అమిత్ షాల బ్యాగులు కూడా ఇదే విధంగా తనిఖీ చేసి వీడియోను తనకు పంపాలని ఎన్నికల కమిషన్కు ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో మహాయుతి నేతలతో పాటు బీజేపీ అగ్రనేత అమిత్ షా బ్యాగును సైతం ఎన్నికల అధికారులు తనిఖీ చేయడంతో విపక్ష నేతల ఆరోపణలకు ఈసీ చెక్ పెట్టినట్లయింది. ఎన్నికల సమయంలో తమ నిబంధనల ప్రకారం అధికార విపక్ష నేతలు అనే తేడా లేకుండా అందరి బ్యాగ్లు, హెలికాప్టర్లను తనిఖీ చేస్తూ ఈసీ ఎవరి పట్ల పక్షపాతం వహించదని నిరూపిస్తోంది.